హలో గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ గిరి_మోటో_వ్లాగ్స్ 10. సో డైరెక్ట్ కమింగ్ టు ది పాయింట్, నా ఫస్ట్ రైడ్ వచ్చేసి తిరుమలకి ప్లాన్ చేసుకున్నాను. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతామంటే ఫ్రమ్ ఖమ్మం వియా విజయవాడ త్రూ ఒంగోలు అండ్ శ్రీకాళహస్తి, తిరుపతి అండ్ లాస్ట్ అవర్ ఫైనల్ డెస్టినేషన్ తిరుమల రీచ్ అవుతాం. సో ఫర్దర్ డిస్క్రిప్షన్ కోసం వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కుదిరితే పైన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో గైస్, నా గురించి చెప్పాలంటే మైసెల్ఫ్ గిరిధర్ త్యాగరాజన్. మాది ప్రాపర్ వచ్చేసి ఖమ్మం. సో నా స్కూలింగ్, నా ఇంటర్ అండ్ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొత్తం ఖమ్మంలోనే కంప్లీట్ చేశాను. సో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఫార్మడీలో కంప్లీట్ చేశాను. ఇన్ ది ఇయర్ 2023 నేను పాస్ అవుట్. సో నేను ఇప్పుడు వచ్చేసి శ్రీరక్ష హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఈ రైడింగ్ అనేది ఒక ప్యాషన్ ఉంది. సో అందుకోసమే నా ప్యాషన్ని, నా ప్రొఫెషన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇట్లా మోటో వ్లాగింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. సో నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. సో మన ట్రిప్ డీటెయిలింగ్ వచ్చేస్తే మనం డే 24th అనేది మన డే 1 స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5:30 మధ్యలో మనం స్టార్ట్ అవుతాం అనమాట తిరుపతికి. సో మనం ఖమ్మం నుంచి స్టార్ట్ అవుతాము అండ్ బై ఈవినింగ్ 5:36 కల్లా మనం ఏంటి అంటే తిరుపతి రీచ్ అయిపోవాలి. అది మన డెస్టినేషన్ అనమాట ఆ రోజు. సో మనం తిరుపతి రీచ్ అయిన తర్వాత మన స్టే ఎట్లా అంటే అక్కడున్న సిచ్యువేషన్ బట్టి మనం ఐదర్ రూమ్ తీసుకోవాలా లేకపోతే అక్కడైనా క్యాంపింగ్ చేసుకోవాలా అనేది చూద్దాము. అండ్ డే 2 వచ్చేసి 25th మనకి ఏంటి అంటే ఆ రోజు మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటాము. ఆ తర్వాత శిలతోరణం దర్శనం చేసుకుంటాము. ఆ తర్వాత వచ్చేసి శ్రీవారి పాదాలు కూడా దర్శనం చేసుకుంటాం. అక్కడితో మనకి డే 2 అనేది ఎండ్ అవుతుంది. డే 3 వచ్చేసి మనకి ఎట్లా అంటే కింద తిరుపతిలో మనకి వెంకటేశ్వర జూ అండ్ చంద్రగిరి ఫోర్ట్ అండ్ ఆల్సో తలనకొండ వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇన్ కేస్ మనకి టైం సఫిషియెంట్ ఉంది అనుకుంటే వాకులదేవి టెంపుల్ కూడా విజిట్ చేద్దాము. వన్ ఆఫ్ ది మోస్ట్ అండ్ ఫేమస్ టెంపుల్ అక్కడ. సో అది చాలా బాగుంటుంది అని కూడా చెప్పారు. మనం అక్కడ కూడా విజిట్ చేద్దాం ఒకసారి. సో డే 4 వచ్చేసి 27th ఎర్లీ మార్నింగ్ మనం అక్కడి నుంచి రిటర్న్ అవుతాము. రిటర్న్ వచ్చే దారిలో ఏంటి అంటే మనకి కాణిపాక అండ్ ఆల్సో శ్రీకాళహస్తి ఉంటుంది. రిటర్న్లో మనం కాణిపాక టెంపుల్లో దర్శనం చేసుకొని అండ్ ఆల్సో శ్రీకాళహస్తి కూడా కంప్లీట్ చేసుకొని వియా ఒంగోలు, విజయవాడ మనం ఖమ్మం రీచ్ అవుతాము. డే 4 మన రైడ్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎంత ఎక్స్పెన్సెస్ వచ్చినాయి మన స్టేకి కానీ, ఫుడ్కి కానీ అండ్ ఆల్సో మనకి అక్కడ టికెట్స్, టోకెన్స్ వీటికి కానీ అండ్ ఆల్సో మనకి ఎట్లా అంటే పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మనకి ఎంత ఎక్స్పెన్సెస్ వచ్చాయి అనేది మీకు కంప్లీట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కీప్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్. అండ్ చెప్పడం మర్చిపోయింది ఏంటి అంటే సో నా ప్రతి రైడ్ నేను అనేది ఇక్కడ నుంచి నా పార్ట్నర్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 మీదే తీస్తాను నేను. అండ్ ఇంకోటి ఏంటి అంటే నాకు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 అనేది మా డాడీ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. మై డాడ్ త్యాగరాజన్ కృష్ణ. సో ఐ లైక్ హిమ్ సో మచ్ అండ్ లవ్ యూ డాడీ.